విజయం సాధించిన పరిస్థితి. సో మినిట్ టు మినిట్ ఐ న్యూస్ ప్రేక్షకులకు ముందుంచే ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితమైన ఫలితాలను ప్రసారం చేస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయో కూడా చూస్తున్నాం. ఇంతలోనే మనకు బ్రేకింగ్ అందుతోంది. ఇక సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసేసుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ కు 26, బీఆర్ఎస్ కు 10, భారతీయ జనతా పార్టీకి 1, ఇతరులు 2 చోట్ల గెలిచారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ఉన్నారు, బీఆర్ఎస్ తరపున గెలిచారు. జగదీశ్వర్ రెడ్డి ఇలాఖాలో కూడా సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సూర్యాపేట మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక నల్లగొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఖమ్మం నుంచి కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. సో సూర్యాపేటలో విజయాన్ని ఎలా చూస్తున్నారు? సూర్యాపేటలో మాజీ మంత్రి గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డికి ఒకంత బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ హవా సాగిస్తుంది. ఆల్రెడీ దాదాపు మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినట్టు కూడా తెలుస్తోంది. కేవలం ఇంకా 3 స్థానాలు ఇంకా ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే 30కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నల్గొండ మున్సిపాలిటీ తొలిసారిగా కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ పరిధిలో కూడా దాదాపు 30కి పైగా స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంతో దుష్కృతంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు మెజార్టీ అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంది. ఒక సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా క్యాంపుకు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఫలితాల్లో హై డ్రామా ఇంకా కొనసాగుతుంది. 7వ వార్డు సంబంధించి ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత రీకౌంటింగ్ కోరినటువంటి నేపథ్యంలో మరోసారి 1 ఓటు తేడా వచ్చింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ 7వ వార్డులో కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా సాగించిందని చెప్పొచ్చు. వంశీ, రైట్, హోల్డ్ ఉండండి. మనకి ఇంకో ఇంపార్టెంట్ బ్రేకింగ్ అంతుంది కిరణ్. ఆ బ్రేకింగ్ చూసిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అయితే అందుతుంది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పరుగులు పెడుతోంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం డివిజన్లు 48 ఉంటే 33 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. 13 డివిజన్లలో బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. 2 చోట్ల ఇతరులు లీడింగ్ లో ఉన్న పరిస్థితి. కిరణ్, ఇంతకు ముందే మీరు చెప్తున్నట్టుగా నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి మీరు చెప్తుండగానే మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అయితే అందుతుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ లీడింగ్ లో కొనసాగుతుంది. సో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 48 డివిజన్లుంటే 48 డివిజన్లలో 33 డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తుంది. సో ఏంటి మొత్తంగా కాంగ్రెస్ కు పట్టం కట్టినట్టేనా నల్గొండ జిల్లా ప్రజానికం? అప్డేట్స్ ఏంటి కిరణ్? సెగ్మెంట్ అయినటువంటి నల్గొండ